హైదరాబాద్లో టాప్ మోస్ట్ యూనివర్సిటీలు కావచ్చు, మెడికల్ కాలేజీలో ఏకంగా విద్యార్థులు అటు గంజాయి తీసుకుంటున్నారు, కొంతమంది డ్రగ్స్ వాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ఎక్కడికక్కడ వాళ్ళు ఢిల్లీ కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి పార్సల్స్ ద్వారా ఈ డ్రగ్స్ కావచ్చు, గంజాయి తెప్పించుకుంటారు. దీనిపైన ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. ఇప్పటికీ మహేంద్ర యూనివర్సిటీలో 50 మంది విద్యార్థులు గంజాయి తీసుకున్నట్లు గుర్తించారు. దీంతో పాటుగా కొన్నాళ్ళ క్రితమే అటు ఒక మెడికల్ కాలేజీలో కూడా ఇదే తరహాలో కొంతమంది విద్యార్థులు పట్టుబడ్డారు. అయితే వీళ్ళకు పార్సల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఏ రీతిలో వస్తున్నాయి చెప్పడానికి ఈగల్ టీం ఎస్పీ మనతో ఉన్నారు. సరే చెప్పండి, వీళ్ళు పార్సల్స్ ఏ విధంగా తెప్పిస్తున్నారు ఇక్కడికి? సో ఈ పార్సల్స్ చాలా వరకు ఏంటంటే డిఫరెంట్ కన్సిల్మెంట్స్ యూజ్ చేసి మనకి ఇండియా పోస్ట్ కానివ్వండి, శ్రీమారుతి కొరియర్స్ కానివ్వండి, డిటీడీసీ ఇట్లాంటి కొరియర్ కంపెనీస్ నుండి చాలా వరకు వస్తున్నాయి. సో డైలీ యూజ్ ఐటమ్స్, షూస్ కానివ్వండి, బట్టల మధ్యలో పెట్టడం, సో ఇట్లా డిఫరెంట్గా కన్సిల్ చేసి డిఫరెంట్ ప్లేసెస్. అది కొన్ని టైమ్స్లో మనకి ఢిల్లీ నుండి వస్తుంది, కొద్ది ప్లేస్లో రాజస్థాన్ నుండి వస్తుంది. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుండి డిఫరెంట్ టైప్స్ వస్తుంది. అంటే ఎట్లా సార్, మన నిత్యావసర వస్తువులు వాడకం రూపంలో వస్తున్నాయా, లేకుంటే ఏదైనా స్పెషల్గా చెప్పొస్తున్నాయా అసలు, లేకుంటే ఇక్కడ దొరకని వస్తువులు అక్కడి నుంచి తెప్పిస్తున్నారా? సో ఇది మనం ఇప్పుడు మనకు ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఎలా అయితే వచ్చాయో మనకి షూస్లలో పెట్టి రావడము, టీషర్ట్స్లలో రావడము, లేదంటే నార్మల్ డాక్యుమెంట్స్ లాగా దాన్ని ఒక కంప్లీట్గా ఫ్లాట్ చేసి మన A4 సైజు పార్సల్స్లో పంపించడము, లేదంటే బుక్స్లలో మధ్యలో పెట్టి పంపించడం. సో ఇలా డిఫరెంట్ వేస్లలో వాళ్ళు పంపించడం జరుగుతుంది. గచ్చిబౌలి ఇష్యూలో వాళ్ళు ఎట్లా పార్సల్ తీసుకొచ్చుకున్నారు? గచ్చిబౌలి కేసులో అది పర్సనల్గా వాళ్ళు పర్సన్ పట్టుకొస్తుంటేనే మనం పట్టుకోవడం జరిగింది. సో దానిలో కన్సిల్మెంట్ ఏం లేదు, పార్సల్ సంబంధించింది కాదు. ఒక వ్యక్తి, రాహుల్ అనే వ్యక్తి బెంగళూరు నుండి పంపిస్తే అతను ఇక్కడ వీళ్ళకి ఈ పార్టీ కోసం ఏదైతే ఉన్నారో వీళ్ళు వస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మహేంద్ర యూనివర్సిటీ సంబంధించి వాళ్ళు ఢిల్లీ నుంచి తెప్పిస్తున్నారు, డిటీసీ కావచ్చు, వేరే కొరియర్లో వాళ్ళు ఎట్లా తెప్పిస్తున్నారు? దీనిలో మహేంద్ర యూనివర్సిటీలో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, మనకి గాంజాకు వచ్చి లోకల్ పెడ్లర్ల దగ్గర గాంజా తీసుకుంటున్నారు. దాంతోపాటు ఒకటి రాజస్థాన్లో కూడా గ్వాలియర్లో ఒక వాట్సాప్ నెంబర్ పనిచేస్తుంది, దానికి మెసేజ్ పెడితే వాళ్ళు కూడా ఇండియా పోస్ట్లో పంపిస్తున్నారు. ఇంకొకటి, ఈ నేవల్ అనే స్టూడెంట్ కంప్లీట్గా ఏదైతే ఓషన్ గ్రౌండ్ వీడి ఉంటుందో అది మనకి ఢిల్లీలో ఒక వాళ్ళ సప్లయర్ నుండి ఐదర్ కొరియర్లో సమ్టైమ్స్ ఈయనే పర్సనల్గా వెళ్ళి బై ట్రైన్ రావడం వచ్చేప్పుడు చేస్తున్నాడు. ఇది కాకుండా మనకి నిక్ నెంబర్ ఏదైతే ఉందో ఈ ఒక నైజీరియన్ నెంబర్, ఆ నెంబర్కి కొంతమంది పిల్లలు ఈ మెసేజ్ చేయడము, వాళ్ళు ఈ షూస్లలో, శాండిల్స్లలో లేక టీషర్ట్స్లలో కన్సీల్ చేసి పంపించడము. సో ఇలా జరుగుతుంది. మొత్తంలో దాదాపుగా ఒక 6 నెలల సంవత్సరం చూస్తుంది, దాదాపు 100 కోట్ల రూపాయల డ్రగ్స్ హైదరాబాద్ పార్సల్ రూపంలో వచ్చింది అనుకోవచ్చు. అంటే పార్సల్స్ రూపంలో అంత పెద్ద మొత్తంలో వచ్చిందా లేదా అనేది ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అన్ని పార్సల్ కంపెనీస్కి లెటర్స్ పెట్టాం, మన సస్పెక్ట్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చిన తర్వాత అనలైజ్ చేయొచ్చు. బట్ మీరు అన్నట్టు 100 కోట్లు కాకుండా కూడా నెంబర్ ఆఫ్ కన్స్యూమర్స్ విల్ బి మోర్ ఇన్ హైదరాబాద్. ఎందుకంటే అది హైటెక్. మీరు టెక్నాలజీ చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వాట్సాప్ నెంబర్లు కానివ్వండి, డార్క్ నెట్లో వాట్సాప్ నెంబర్లు కానీ వస్తుంది. ఒకప్పుడు డార్క్ వెబ్లో వెళ్ళి ఆర్డర్ చేస్తే డ్రగ్ వచ్చేది, బట్ ఇప్పుడు డార్క్ వెబ్ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, వాట్సాప్ నెంబర్లలో కూడా డ్రగ్ వస్తుంది. సో చాలామంది ఉండుంటారు. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో ఐ థింక్ విల్ కమ్ అప్ విత్ ఫిగర్. మీరు ఇంత చేస్తున్నా చాలామంది మళ్ళీ అలవాటు పడుతున్నారు, తెప్పించుకుంటున్నారు అంటే వాళ్ళకి నిజంగా భయం లేకుండా పోతుందా, లేకుంటే మనం సంబంధించి నిజంగా వాళ్ళు రిమాండ్ పంపించి శిక్షలు పడతాయి, లోపల ఉండిపోతున్న భయం లేకుండా ఉంటుందా? అంటే ఒకటి 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, చట్టాల మీద అవగాహన లేకపోవడం. ఎందుకంటే నేను నా పర్సనల్ కన్జంప్షన్ చేస్తున్నా, సో నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, అమ్మట్లేదు అన్న ఒక అపోహ ఉంది. అట్లాంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే పర్సనల్ కన్జంప్షన్ కూడా క్రైమే. సో ఇప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నాం. ఇప్పుడు మహేంద్ర యూనివర్సిటీలో ఇష్యూలో అదే పెడుతున్నాం. రెండోది, ఇలాంటి పార్సల్స్ నుండి తెప్పించుకుంటే నేను మా పేమెంట్స్ కానీ పార్సల్ నుండి తెప్పించుకుంటే నేను ఎట్లా ఎవరికి దొరకను అన్న ఒక అపోహలో ఉంటున్నారు. అలా ఏముండదు. డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఎప్పుడైనా ఉంటాయి. మీరు ఎంత మార్చినా కూడా ఎక్కడో ఒక దగ్గర నేరస్తుడు అనేది మిస్టేక్ చేస్తాడు. సో ఖచ్చితంగా మీ మీద కేసు అనేది పడుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు మన లాస్ట్ ఫ్యూ మంత్స్లో అరెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది వాళ్ళ లైఫ్స్ అన్నీ కూడా ఇబ్బంది. ఎందుకంటే ఒకసారి క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, ఇక్కడ వాళ్ళ సొసైటీలో కూడా ఇంకా స్టిగ్మా అనేది ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి సో బెటర్ ఇవన్నిటిని కూడా ఒక
ఉదాహరణగా తీసుకొని ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో, ఎవరైతే యూత్ ఉన్నారో కొంచెం ఇట్లాంటి చెడు సవాసాలు పోకుండా ఉంటే బాగుంటుంది. సార్ మెడికల్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఈ రెండు యూనివర్సిటీలకు సంబంధించి చూసినట్టయితే టాప్ మోస్ట్ యూనివర్సిటీలు వాళ్ళ విద్యార్థులు అక్కడ వాడుతుంటే అక్కడ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, ప్రిన్సిపల్ కావచ్చు, లేకంటే ఏమైనా చెకింగ్ లేదా, అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ చాలా రోజుల నుండి కూడా వీళ్ళు గాంజా తెచ్చుకొని చేయడము, లేదంటే ఎండిఎంఏ పిల్స్ తెప్పించుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. దీనిలో ఎస్పెషల్లీ అక్కడ ఉండే గార్డ్స్ ప్రాపర్గా పనిచేయట్లేదు. వాళ్ళు కరెక్ట్గా ఒకటి రెండు సార్లు పట్టుకున్నా కూడా గార్డ్స్ని ఏదో మేనేజ్ చేసి వదిలేస్తారన్నట్టు స్టూడెంట్స్ చెప్తున్నారు. రెండోది, ఈ స్టూడెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ కొంచెం ఎక్కువగా పాకెట్ మనీ ఇవ్వడము, సో ఆ పాకెట్ మనీతో పార్టీ ప్లేసెస్కి వెళ్ళడము, లైక్ కసోల్ అనే ప్లేస్ కానివ్వండి, హిమాచల్ ప్రదేశ్లో గోవా కానివ్వండి, కొంతమంది థాయిలాండ్ కానివ్వండి. సో అది ఏజ్కి అప్రోప్రియేట్ ప్లేసెస్ కాదు, ఈ టైంలో వెళ్ళాల్సిన ప్లేసెస్ కావు అవి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి కొన్ని కాంటాక్ట్స్ వస్తున్నాయి. సో ఇందులో పేరెంట్స్ మిస్టేక్, అలాగే యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం కూడా ఇట్లాంటి డ్రగ్ మీనస్ రావడానికి ఉంది. ఫర్దర్గా మీరు చెప్పేది ఏం చెప్పేదండి? మేనేజ్మెంట్ చూస్తే వాళ్ళ నిర్లక్ష్యం కూడా కనపడుతుంది. వాళ్ళ మీద కేసులు పెడతారా? ఇదే అండి, ఇప్పుడు డ్రగ్స్ అనేది ఇట్స్ కాంప్లెక్స్ ప్రాబ్లం. స్టార్టింగ్ నుండి ఇది ఒక్క పోలీసులతోటి చేస్తే కాదు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండాలి. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా దీనికి తోడ్పాటు అందించాలి. అది కాలేజ్ మేనేజ్మెంట్స్, ఇప్పుడు కొన్ని ప్లేస్లో మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, మేనేజ్మెంట్స్ ఎప్పుడైనా డ్రగ్స్ దొరికితే సస్పెండ్ చేసినట్టు, అంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. అట్లాంటి మేనేజ్మెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. ఏదైతే గంజా కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అటు యూనివర్సిటీలు అటు కాలేజీలకు పెద్ద ఎత్తున వస్తుంది. అయితే దీనికి సంబంధించి పార్సల్ రూపంలో వివిధ రూపాల్లో దాన్ని తీసుకొని వస్తున్నారు. అయితే కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ కొరియర్ సర్వీసులు అన్నిటి కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. వాళ్ళని కూడా పిలిచి విచారిస్తున్నారు. అయితే మేనేజ్మెంట్లు, కాలేజ్ మేనేజ్మెంట్లు, యూనివర్సిటీ మేనేజ్మెంట్లో కూడా అవసరమైతే కేసులు పెడతామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట యాదవ్తో రమేష్ ఎట్లా ఏంటిది.